ఈ లోకంలో మీకున్న దాన్ని దూషణ పాలు కానీ మనకున్న దాన్ని దేవుని యొక్క ఆత్మను కానీ దేవుని కృపను కానీ దేవుని దయను కానీ దూషణ పాలు కానీ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామంది దూషణ పాలు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. కనుక అటు వారుగా ఉండొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదటిగా మనం రక్షించబడ్డాం. మన భార్యను రక్షించుకోవాలి, మన కుమారులను మన కుమార్తెలను రక్షణ మార్గం నడిచినట్టయితే మన కుటుంబం అంతా కూడా దేవుడు సుఖ సంతోషాలతోటి ఉంటుంది. మనం రక్షించబడి మనము పరలోకంలో ఉండి మన కుమారుడు నరకంలో ఉంటే మనకి ఎంత బాధ ఉంటుంది. కనుక అట్టి బాధను చెప్పించుకోవాలంటే యేసయ్య మార్గంలో మనం నడవాలి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు కూడా ప్రభు యొద్దకు రానట్టుగా దేవుడి దగ్గర రానట్టుగా చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. మనం రక్షించబడ్డ మనము క్రీస్తు యేసు రక్తము చేత కడగబడాలి. ఆయన రక్తములో మన పాపాలన్నీ ఒప్పుకొని కడుక్కొని శుభ్రంగా ఎవరైతే తమ వస్త్రములను ఆయన రక్తములో శుద్ధి చేసుకుంటారో వారే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెన్నట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ కడగబడ్డ వారిని ఏం చేస్తుందంటే సాతానుడు గాలమ వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చెప్పుకున్నాము మనం యోబు గురించి మనం చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఒక వ్యక్తి గాలంలో పడిపోయాడు. దేవునికి స్తోత్రం. అతను గాలమ వేశాడు. సంసోను చాలా బలవంతుడు. దేవునికి స్తోత్రం. వేశ్య వలలో పడి వేశ్య అనే గాలములో పడిపోయి నయనాలు పేకలించబడ్డాయి. తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడా లేదా చూసారా. కనుక మనము ఈ సాతానుడు వేసే గాలములో అనేక మంది పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. కనుక మనం అట్టి వారముగా ఉండకూడదన్నట్టుగా చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని వెంబడించే మనము ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనం వెలుగులో నడవాలి. చీకటిలో నడిచిన ఎడల మనం నరకానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. చీకటికి వెలుగుకి, పాపానికి పుణ్యానికి, మంచికి చెడ్డకి దేనికదే ఉంది. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు చచ్చినోడు కాలు కిందో పైన అన్నాడు. అరే మీరు చెప్తున్నారా నాయన, చచ్చినోడు కాలు కిందో పైన కాదురా. ప్రభువు నమ్ముకున్నట్టయితే వాడు పరలోకం ఉంటాడు. శరీరం మృతమైపోద్ది, కుళ్ళిపోద్ది, కృషించిపోద్ది. కానీ ఆత్మటుకు దేవుడు సన్నిధికి వెళ్తాయా, అక్కడ 1000 సంవత్సరాలు సురక్షితంగా ఉంటాయంటే మీరు చెప్పే మాటలు ఎలాగుంటాయని చెప్పి ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాగ నడుచుకున్నాడో మనము కూడా అలా నడుచుకోవాలి. నీతిగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి, సత్యంగా నడుచుకోవాలి. ఇలా ఎవరైతే నడుచుకుంటారో వారితో పాటుగా దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవునితో వెంబడించినటువంటి మాటలుగా దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేకమైన శ్రమలు, కష్టాలు మనల్ని వెతించవచ్చు. అయినప్పటికీ కూడా ఆ శ్రమలను, కష్టాలను ఎదిరించుతూ ప్రార్థన చేయించు మనం ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తినట్టయితే ఆ ఉన్నత బహుమానాన్ని పొందుకుంటాము, ఆ దయా కిరీటాన్ని పొందుకుంటాము. ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? ఈ లోకంలో ఎంత సంపాదించినా మన ఎమ్మటి రాదు. మేడమిద్దలు ఎన్నున్నా మదిలో యేసు లేకుంటూ ఇన్ని ఉన్నది సున్నా. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీ మేడమిద్దలు కాదు, కానీ దేవుడి ప్రేమను సంపాదించుకోవాలి, దేవుడి కృపను సంపాదించుకోవాలన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. మనం సత్యము నడిచిన ఎలా మేము సర్వసత్యములోకైనా మనం సత్యములో నడిచినట్టయితే మనం సర్వసత్యములోకి నడిపించి ఆయనతో పాటుగా ఆ 1000 ఏళ్ల పాలనలో సురక్షితంగా ఉంటాం. కనుక క్రిస్టాఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసిందిగా కోరుచున్నాము. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఆమేన్.